రేయ్ పోసాని, కలుగులోంచి బయటికి రారా నా కోడాక అని హెచ్చరిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు. అసలు వాళ్ళు ఎందుకు అలా హెచ్చరిస్తున్నారో తెలుసుకోబోయే ముందు వీడు ఎటువంటి వాడో తెలుసుకుందాం. వీడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మానవ మృగం. వీడికి ఉచ్చనీచాలుండవు. ఉదాహరణకు వీడు చిన్న పాప అని కూడా ఆలోచించకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిని చాలా అసభ్యంగా తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనరాని వినరాని బూతులన్నీ కూడా వాగాడు ఈ నీచుడు. అక్కడితో ఆగాడా? వారి భార్యల గురించి మాట్లాడేటప్పుడు పెళ్ళాలు అని అంటాడు అసభ్యంగా. అసలు వీడి ధైర్యం ఏమిటంటే, జగన్ రెడ్డి అనేవాడు ఒక అభేద్యమైన శక్తి, అసలు ఓటమే ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ టైం కూడా గెలుస్తాడు అని అనుకున్నాడు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చాలా బలహీనుడు, పొలిటికల్గా అతన్ని జనాలు తిరస్కరించారు. జనాలు పవన్ కళ్యాణ్ గారిని ఏనాడు కూడా పొలిటికల్గా ఆదరించరు అని అనుకున్నాడు ఈ పోసానిగాడు. కానీ సీన్ రివర్స్ అయింది ఈనాడు. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు గెలిచి అడుక్కు తినే పొజిషన్లో ఉంది. మరోవైపు జనసేన 100% స్ట్రైక్ రేట్తో దేదీప్యమానంగా వెలుగుతోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. ఈ శుభ సందర్భంలో పోసాని వంటి నీచులను ఏరి పారవేస్తున్నాయి. అయితే పోసాని అక్రమాస్తుల్ని జప్తు చేయడం, వాడిని జైల్లో పెట్టించడం సంగతి తర్వాత. ముందు వాడికి దేహశుద్ధి చేయాలని జన సైనికులు, టీడీపీ యాక్టివిస్టులు ఉవ్విళ్ళూరుతున్నారు. మరి టీడీపీ, జనసేన అధిష్టానాలు చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా వారి నిర్ణయాలు ఉండాలి.